జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. హాయ్ సిద్ధు. హాయ్ రా, తీసుకొచ్చావా? నువ్వు అడిగాక చేయకుండా ఉంటానా? దీనికి కొంచెం వేడి తగలగానే పేలిపోతుంది. మీరు కొంచెం దూరంగా ఉండి ప్లాన్ చేయండి. సరే, ఏదైనా అవసరం ఉంటే కాల్ చేస్తాను. అలాగే సిద్ధు. శుభమాని వనభోజనాలకు వచ్చి వంట చేస్తున్నాం కాబట్టి ముందుగా కళ్యాణి చేతుల మీదుగా పొయ్యి వెలిగిద్దాం. కళ్యాణి, పొయ్యి వెలిగించు. ఆ కళ్యాణి, నేను ఇంటి కూతుర్ని, నువ్వు మనవరాలివి అని ప్రతిదానికి అన్నింటికి మనమే ముందుంటున్నాం. అందుకని ఈ ఒక్కసారైనా రెండో కోడలు పల్లవికి అవకాశం ఇద్దామమ్మా. చాలే, ఈ మాట చాలు. ఈ మాటతో నేను జేబులో 2 చేతులు పెట్టుకుని ఎటైనా వెళ్ళిపోవచ్చు. అక్క, ఆగక్క. కళ్యాణి ఉండగా నువ్వెందుకు చెప్పు? అలాంటివేంట్రా తమ్ముడు? నేనేమైనా కావాలని అడిగానా? ఏదో మా వదిన ఇంతకాలానికి ప్రేమగా నాకు ఒక అవకాశం ఇచ్చింది, వెలిగించు నువ్వు. వద్దులే పిన్ని. ఏంటి మీరు సంపద? ఎప్పుడూ అడ్డం పడేవాళ్లే చెయ్యి అని అంటుంటే మీరు అడ్డం పడతారేంటి? సంపద వెలిగించాలనుకుంటుందేమో. అదేం లేదు, పిన్నినే వెలిగించనివ్వండి. నా మనవరాల చేత పొయ్యి వెలిగిద్దాం అనుకుంటుంటే నువ్వేమిటి మధ్యలో? కావాలంటే పల్లవితో ప్రసాదాలు పెట్టిద్దాంలే. అదేం కుదరదు. పాపం, తనకే విషయంలోనూ ప్రాముఖ్యత ఇవ్వట్లేదని పల్లవి ఎంత బాధపడుతుందో నాకు తెలుసు. పొయ్యి పల్లవి వెలిగించాల్సిందే. అత్తయ్య, మా ఆవిడ మొదటిసారి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన మాటలు మాట్లాడుతోంది. తన మాట కాదనకండి. నా కూతురు మొదటిసారిగా తనకు కాకుండా మరొకరికి అవకాశం ఇవ్వమంటుంది. పల్లవి, నువ్వు కానీ అమ్మా. సంపద తుమ్మిందక్క, వద్దులే అక్క, వదిలే.
మీరేమిటి మరీను? పొయ్యి వెలిగించడానికి కూడా తుమ్ము పట్టింపులుంటాయా? పల్లవి, నువ్వు కానివ్వు. అలాగే అత్తయ్య. అరే, ఏం జరిగింది? అలా పేలింది. పిన్ని ఇది అమ్మా కళ్యాణి, ఈ నల్లటి శాల్తీ మీ పిన్నే. పల్లవి పిన్ని జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.